అతను చేసిన అరాచక పాలన, అతను పెట్టిన ప్రజల కష్టాలు, భయభ్రాంతులు రాష్ట్రం అంతా నిద్ర ఉదయాన్నే లేస్తే ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉదయం లేయంగానే ఏ న్యూస్ ఉంటామా అనే ఒక భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. ఎవరిని అరెస్టా, తెల్లవారు 5 గంటలకి పోలీసు వాళ్ళు ఎవరు గోడ దూకిపోయి ఎవరిని అరెస్ట్ చేశారా, లేదంటే రోడ్లో పోతుంటే పట్టుకొని ఎక్కడిని అరెస్ట్ చేసి, ఇలా ఒక భయభ్రాంతులగా ఉండేది. అటువంటిది లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనగా ప్రజలు ప్రశాంతంగా ఉండేది పరిపాలిస్తున్నారు. సార్, తర్వాత పథకాలు, సంక్షేమ పథకాలు మేము అమలు చేసిన విధంగా కుటుంబ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది అంటున్నారు. దాని మీద ఏమంటారు? అసలు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేసింది మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో. 200 నుంచి 1000 రూపాయలు, ఎన్ని రెట్లు? 5 రెట్లు. 1000ని 2000 చేసింది కూడా మా ముఖ్యమంత్రి, ఒకేసారి డబల్. కానీ 2000ని ప్రభుత్వం వస్తే మళ్ళీ 3000 చేస్తామంటే గత ముఖ్యమంత్రి నేను కూడా చేస్తానని 250 పెంచారు. అదే ఈ ప్రభుత్వం రాగానే 3000 నుంచి 4000 చేస్తామని, ప్రభుత్వం రాగానే 3000 నుంచి 4000 చేయటమే కాదు, ముఖ్యమంత్రి గారు 3 నెలల అరెస్ట్ ఇస్తానన్నారు. సో మొదటి నెలలో 4000 కాదు 7000 రూపాయలు ఇచ్చారు. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేస్తుండరు.